హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ అఖండ 2. అఖండ పార్ట్ 1 చూసి ఎవరైతే వచ్చారో ఈ మూవీకి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇట్స్ యావరేజ్ వాచ్ భయ్య, పర్లేదు ఒకసారి అయితే చూడొచ్చు మీ ఫ్యామిలీతో కలిసి. ఇక స్టోరీ విషయంలోకి వస్తే, చైనా ఆర్మీ జనరల్ తన కొడుకునైతే పోగొట్టుకుంటాడు భారతదేశం వల్ల. సో ఆ పగనైతే తీర్చుకోవాలని ఒక భారీ ప్లాన్ అయితే వేస్తాడు మాజీ జనరల్ తో కలిసి. సో దీనికి గాను ఒక లోకల్ పొలిటీషియన్ అయిన ఠాగూర్ ని పామ్లా వాడతాడు. అతని సాయంతో భారతీయులు ఎంతో బలంగా నమ్మే దేవుడు లేడని నమ్మించాలనుకుంటాడు. కుంభమేళా జరుగుతున్న సమయంలో స్నానం చేస్తూ ఉంటే ఆ వాటర్ లో కెమికల్స్ అయితే కలుపుతాడు. సో దీని అనువుగా తీసుకున్న ఠాకూర్ ఇదంతా జరగడానికి మీ దేవుడే కారణం, దేవుడు ఉంటే ఇలా జరిగేదా అని ప్రజలకి స్పీచ్ అయితే ఇచ్చి వాళ్ళని నమ్మిస్తాడు. అప్పటి నుంచి పూజలు పురస్కారాలు ఏమీ జరగవు. మరోవైపు భక్తులకి ఒక కొత్త వైరస్ అయితే వస్తుంది. సో ఆ వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో ట్రైనీ సైంటిస్ట్ అయిన జనని అయితే సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ సైంటిస్టులందరినీ చంపేస్తాడు. జనని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆ సమయంలో అప్పుడు అఖండ బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా. ఠాకూర్ మనుషుల నుంచి జనని ఎలా కాపాడాడు, దేవుడే లేడని నమ్మిన జనాలను ఆయన ఉన్నాడని, ఆపద వస్తే వస్తాడని ఎలా నిరూపించాడు అఖండ అన్నదే సినిమా. సో మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గారు యాక్టింగ్ అయితే ఎదిరిపోయింది. సేమ్ కూడా డ్యూయల్ రోల్ అయితే చేశారు. సో అఖండ రోల్ చేసినప్పుడు అతని వయసు కొంచెం అయితే కనిపిస్తుంది, కొంచెం ముసలి వాళ్ళగా అయితే కనిపిస్తారు బాలకృష్ణ గారు. అది కొంచెం మైనస్ పాయింట్. ఇక మెయిన్ గా పార్ట్ 1 లో మనకి మదర్ సెంటిమెంట్ గానీ, తమన్ బీజిఎం గానీ, సిచ్యువేషన్ యాక్షన్ సీక్వెన్స్ గానీ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మన పురాణాల గురించి చెప్పే డైలాగ్స్ గానీ అవి అయితే బాగా వర్కౌట్ అయ్యాయి పార్ట్ 1 లో. సో పార్ట్ 2 లో కూడా అయ్యే అయితే ఎక్స్పెక్ట్ చేసాం. అయితే పార్ట్ 2 లో కూడా అవే ఉన్నాయి. కానీ మెయిన్ గా డ్రాబ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పాలి, మరి ఓవర్ ద టాప్ అయితే ఉన్నాయి. కండక్ట్ చేసే ఫైట్స్ ఎలా ఉంటాయంటే సూపర్ మ్యాన్ వచ్చి తేడా అన్నాడు. మీరు అనొచ్చు సూపర్ మ్యాన్ చేశాడు అఖండ చేసే తప్పేంటని. మనం మైండ్ లో సూపర్ మ్యాన్ గాల్లో ఎగిరి విలన్స్ ని కొడతాడని ఫిక్స్ అయ్యి వెళ్తాము. కానీ ఇక్కడైతే అలా ఉండదు కదా. సో కొంచెం ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. మెయిన్ గా కొన్ని డైలాగ్స్ అయితే అసలు అర్థం కావు, పెద్దగా అర్చి చెప్పుతున్నా గానీ సంస్కృత్ లాంగ్వేజ్ లో అయితే ఉంటాయి డైలాగ్స్, అవి అయితే అసలు అర్థం కావు. తమన్ బీజం, మదర్ సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ బాగా ప్రెడిక్టబుల్ అయిపోద్ది భయ్య. ఒక ఫైట్, డైలాగు, సాంగ్, సెంటిమెంట్, సో ఇలా వెళ్ళిపోతుంటది మూవీ. నెక్స్ట్ ఏం జరుగుద్దో ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాము. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి మూవీకి. సో నేనైతే మూవీని ఓ మాదిరిగా అయితే ఎంజాయ్ చేశాను. సో క్రిస్మస్ అయితే దగ్గర పడుతుంది, టైం ఉంటే మీరు కూడా వెళ్ళండి మీ ఫ్యామిలీతో. మన రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.